Kranti. Thanks for coming, Kranti. Thank you so much. హాయ్ బిందు గారు. హాయ్ క్రాంతి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను క్రాంతి. బిజీగా నడుస్తుంది ప్రస్తుతం. మీరు డాక్టర్గా మా అందరికీ బాగా తెలుసు, కానీ ఈరోజు ఒక క్యాసిల్ ఓనర్గా మిమ్మల్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను నా ఆడియన్స్కి. మీరు ఈ బిజీ షెడ్యూల్లో ఈ క్యాసిల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే ఇది నా ఒక్క వర్క్ కాదు, టీం వర్క్ అండ్ ఫ్యామిలీ హెల్ప్ చేస్తున్నారు, ఫ్రెండ్స్, టీం వర్క్ అంతా కలిసి చేయగలుగుతున్నాం. కాకపోతే ఇది పెద్ద ప్రాజెక్టే యాక్చువల్. అసలు ఈ క్యాసిల్ కొనాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అంటే యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ చూస్తూ ఉన్నప్పుడు ఇది కనిపించింది. అంటే ఏదైనా కొంచెం ఇన్కమ్ జనరేటింగ్ టైప్లో ఏదైనా చూద్దామంటే అప్పుడు వెన్యూ కూడా ఉంది ఈ ప్రాపర్టీలో. అది నచ్చింది, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, నచ్చి సరే ట్రై చేద్దాము అని చెప్పి అంతా సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేశారు, అందుకని తీసుకున్నాను. మీరు ఓన్గా సెర్చ్ చేసి కొనుక్కున్నాను? ఓన్గా సెర్చ్ చేసి కొనుక్కున్నాను. ఇది ఇప్పుడు ఒరిజినల్ వచ్చి ఐర్లాండ్లో ఉందంట, మీకు తెలుసా ఆ విషయం? వాటర్ఫోర్డ్ క్యాసిల్ ఉంది, ఐర్లాండ్లో ఉంది. అందుకే యాక్చువల్గా కాల్స్ కూడా వస్తుంటాయి మాకు, ఈమెయిల్స్, కాల్స్, అవైలబిలిటీ ఉందా అని చెప్పేసి. ఆర్ యూ ష్యూర్ దిస్ ఈస్ ద వన్ అంటే యూకే నుంచి వస్తాయి ఈమెయిల్స్. మేము మొన్న యూకే వెళ్ళినప్పుడు విన్నాను, ఐర్లాండ్లో ఒరిజినల్ ఉంది, దాన్ని ఇలా రిప్లికా లాగా కట్టారని చెప్పి. ఆయన యాక్చువల్గా ఇది కట్టిన ఓనరు, బిల్డరు ఆయన కట్టారు. వెన్యూ తర్వాత వాళ్ళు కట్టుకున్నారు. బట్ అందుకనే ఇల్లు నాకు మెయిన్ ఇల్లు చాలా నచ్చింది. ఇంత పెద్ద క్యాసిల్కి మీరు వెన్యూ చేయాలి అంటే ఫర్నిచర్ కొనటం అనేది మామూలు విషయం కాదు. మీరు ఈ ఫర్నిచర్ ఇదంతా ఎక్కడి నుంచి తెచ్చారు? నేను యాక్చువల్గా ఇండియాలో తీసుకున్నాను. ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటే మెయిన్ క్యాజువల్ టైప్లో మెయిన్ ఒక రాజమహల్ లాగా చేయాలి ఇది అనిపించింది. ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటే పంజాబ్లో స్టోర్ కనిపించింది, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు హెల్ప్ చేశారు. బట్ ఇది ఎంత కార్వింగ్ అంత హ్యాండ్ వర్క్ కాకపోతే టైం పట్టింది, కానీ బట్ దే డిడ్ గుడ్ జాబ్. సెలక్షన్ అంతా ఆన్లైన్లోనే చేశాను. మళ్ళీ మధ్యలో వెళ్ళాను, యాక్చువల్గా మధ్యలో ఒకసారి విజిట్ చేసేసి అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాం. బట్ పిక్చర్స్, డ్రాయింగ్స్ అన్నీ కూడా ఓవర్ ద ఫోన్స్ అయిపోయినాయి నాకు. ఇప్పుడు ఇది మీకు వీకెండ్ హోమ్ అంటారా లేకపోతే ఈవెంట్గా మారుద్దామని? మెయిన్ ఈవెంట్ అకామిడేషన్కే పెడుతున్నాము, వీకెండ్ హోమ్ కింద కాదు. అండ్ మెయిన్ వెనకాల స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. సో అది వాళ్ళు ఈవెంట్ అకామిడేషన్ టైంలో, ఈవెంట్ సెంటర్ టైంలో వచ్చి ఉండడానికి, మేము కానీ స్టాఫ్ కానీ వచ్చి ఉండడానికి. ఓకే. ఏ ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్కి ఇస్తారు అంటే ఎంతమంది చేసుకోవచ్చు? ఇక్కడ ఈవెంట్స్ అన్ని ఈవెంట్స్, వెడ్డింగ్స్ చేసుకోవచ్చు, రీయూనియన్స్, హాఫ్ సారీ ఫంక్షన్స్, బర్త్డేస్, ఆల్ గెట్ టుగెదర్స్ అన్నీ చేసుకోవచ్చు. వెన్యూలో ఏమో అంటే సీటింగ్ మనకి డిఫరెంట్గా వేస్తాం కదా. అంటే డ్యాన్స్ ఫ్లోర్ ఉంది, 16x16 డ్యాన్స్ ఫ్లోర్ ఉంది, స్టేజ్ ఉంది. అండ్ మీకు చూపిస్తాను తొందరలోనే ఇప్పుడే. అండ్ సీటింగ్ మనం థియేటర్ స్టైల్ సీటింగ్ వేసుకుంటాం కదా పెళ్ళికైతే, దానికైతే 300 వేసుకోవచ్చు. అదే మనం కొంచెం టేబుల్స్, చైర్స్ అంటే ఇప్పుడు 160 to 220 దాకా, అంటే మిక్స్డ్ ఫ్లో లాగా ఇలాగా. అంటే అవుట్డోర్ కూడా చేసుకోవచ్చు. అవుట్డోర్ అయితే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. అవుట్డోర్ స్పేసెస్ కూడా మీకు చూపిస్తాను నేను. వచ్చేటప్పుడు కొంచెం చూసాం బిందు గారు మేము. బట్ పార్కింగ్ అంతా హ్యూజ్ ఉంది, డిఫరెంట్. ఇప్పుడు కిడ్స్కి ఏంటంటే ప్రతి ఈవెంట్ ఒక మెమరబుల్, ఆ సెట్టింగ్స్ అన్నీ మార్చుకొని వేసుకోవాలనుకుంటారు కదా. అవును. అండ్ కాంటాక్ట్ చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? అది క్యాజువల్ వాటర్ఫోర్డ్ ఫోన్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్ ఉంది. అండ్ ఆల్సో అంటే టీమ్ వర్క్ చేస్తారు. ఆ నెంబరు ఆర్ ఈమెయిల్ చేస్తే ఎంక్వైరీ పెడితే మేము వెంటనే ఇమీడియట్గా రిప్లై ఇస్తాము. ఓకే. ఈవెంట్ వాళ్ళతో బుక్ చేసేయచ్చు. ఫర్నిచర్ వచ్చి రాజస్థాన్లో కొన్నారా? రాజస్థాన్లో కొన్నా ఫర్నిచర్. మరి అక్కడ కొన్న తర్వాత ఇక్కడికి ఎలా వచ్చింది? అక్కడికి షిప్ చేశారు. షిప్పింగ్ పట్టింది 30 days to 45 days పట్టింది. బట్ వాళ్ళే టేక్ కేర్ చేశారు మొత్తం, షిప్పింగ్ మొత్తం. కంటైనర్ 40 feet కంటైనర్లో తెప్పించాము. ఫుల్ కంటైనర్ మనదే వచ్చి మన ముందే సీల్ ఓపెన్ చేశారనమాట. ఓకే. హౌ మచ్ ఈ స్పెండ్ అన్నది షేర్ చేస్తారా? అంటే ఎక్కువే అయింది ఎగ్జాక్ట్గా. అంటే ఇది అరౌండ్ ఫర్నిచర్కి బాగానే అయింది, అరౌండ్ 150K దాకా అయింది
కంపెనీ. స్టిల్ యూఆర్ లక్కీ బిందు గారు, ఈ టారిఫ్లు ఇవన్నీ పడకుండా ముందే వచ్చేసింది కొంచెం కదా. ముందే వచ్చేసింది, అది గుడ్. అండ్ ఇది ఎన్ని ఏకర్స్ బిందు గారు? ఇది 10+. ఓకే, ఇది డాలస్కి ఎంత దూరం ఉంటుంది అంటారు? డాలస్కి అంటే ఏరియాని బట్టి మనకి 40 minutes to 1 hour అలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ మెయిన్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇంటిదేమో లిమిట్ మనం 24 to 30 members దాకా ఉండొచ్చు అని చెప్పేసి, అంటే స్పేస్ ఉంది ఇంకా, కానీ బట్ అంటే మెయింటైన్ ద క్వాలిటీ అన్నట్టు. అండ్ ఇంకా చుట్టుపక్కల హోటల్స్ అవి ఉన్నాయి వచ్చి ఉండడానికి, ఇంకెవరన్నా వాళ్ళకి ఎక్స్ట్రా గెస్ట్లు. ఈ క్యాసిల్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయంటారు? ఇవి 8 bedrooms, 8 bathrooms. అండ్ ఇంకా కూడా సోఫాస్ ఇంకా మీకు చూపిస్తాను నేను, అవి కూడా ఇంకా ఎక్స్ట్రా సోఫాస్ కూడా లివింగ్ ఏరియాస్లో ఉన్నాయి. ఇంకా మీడియా రూమ్ ఉంది, ఇంకా బెడ్రూమ్సే కాకుండా మిగిలిన ఏరియాస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో అసలు ఇలా క్యాసిల్ కొనాలన్న ఆలోచన ఎప్పుడు ఎందుకు వచ్చింది, అలా వచ్చింది మీకు? అదే ప్రాపర్టీ చూస్తున్నప్పుడు వచ్చి అది జస్ట్ కనిపించింది అంతే. ఇది పర్టికులర్గా కొనాలి అని మైండ్లో అనుకోలేదు, అది కనిపించేసి నచ్చేసి తీసుకున్నాం అంతే. ఓకే ఓకే, ఇది మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్. నచ్చింది నాకు, కష్టపడుతున్నాము, చూద్దామని. ఓకే, ఫుడ్, డెకరేషన్, ఫోటోగ్రఫీ అవన్నీ మీరు ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే ఎవరికి వాళ్ళ ఓన్ తెచ్చుకోవచ్చా? వాళ్ళు తెచ్చుకోవచ్చు. మాది ఏంటంటే ఓపెన్ వెండర్ పాలసీ, ఎవరితో టైఅప్ లేదు, ఎవరైనా ఎవరితో తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మేము హెల్ప్ చేస్తాము. మనకి ఉన్నారు ప్రిఫర్డ్ వెండర్స్ ఉన్నారు, మనతో పాటు కోఆపరేటివ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అడ్వాన్స్ అమౌంట్ అని, ఇప్పుడు మీరు ఇంత పెద్ద ప్రాపర్టీని వాళ్ళకి ఇస్తున్నారంటే ఇన్సూరెన్స్ అలా ఏమైనా ఉంటుంది? ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ లింక్ ఉంటుంది, అది వాళ్ళు జస్ట్ క్లిక్ చేసి అది తీసేసుకోవటమే. అండ్ ఆల్సో అడ్వాన్స్ ఏంటంటే మాకు ముందు కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు ఒక 20% డిపాజిట్ ఉంటుంది, తర్వాత పేమెంట్స్ వాళ్ళ కంఫర్ట్ ప్రకారం పేమెంట్స్ పెడతామన్నమాట. అవునండి, లేకపోతే వాళ్ళు సడన్గా క్యాన్సిల్ చేస్తే మనకి మిస్ అవుతాం కదా, ఆ పాలసీ ఉంటుంది. వాట్ అబౌట్ క్లీనింగ్ అండ్ హెల్పర్స్? క్లీనింగ్ హెల్పర్స్ కూడా వాళ్ళు యాక్చువల్గా వాళ్ళైనా పెట్టుకోవచ్చు. మనకేంటంటే ముందు మనం ఎలా ఇచ్చామో అలా ఇవ్వమని అడుగుతాము, లేదు అంటే క్లీనింగ్ ఛార్జెస్ ఉంటాయి. వాళ్ళకి కావాలంటే క్లీనర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం విత్ ఫర్ ఎక్స్ట్రా ఛార్జ్. అది ముందే వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ మాట్లాడేసుకుంటాం అన్నమాట. ఒక్కసారి ఈరోజు వీలైతే మీ క్యాసిల్ మాకు చూపిస్తారా? తప్పకుండా, నేను కూడా మా ఆడియన్స్కి చూపిస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు, వీకెండ్ నాకు టైం ఇచ్చి మీ క్యాసిల్ చూపిస్తున్నందుకు ఐఎమ్ సో గ్లాడ్ అండి. థ్యాంక్ యూ క్రాంతి, ఇక్కడ దాకా వచ్చినందుకు. థ్యాంక్ యూ.